హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. సో ఈ వీడియోలో మనకి బెనిఫిట్స్ అండ్ రిస్క్ ఆఫ్ టెస్ట్ ఆటోమేషన్ గురించి చూద్దాం. సో ఇది కూడా చాప్టర్ 6లోని పార్ట్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి టెస్ట్ ఆటోమేషన్ వల్ల బెనిఫిట్స్ ఏంటో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో టెస్ట్ ఆటోమేషన్ అంటే ఏంటి? మామూలుగా ఇప్పుడు టెస్టర్స్ అనేవాళ్ళు మాన్యువల్గా టెస్ట్ కేసెస్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తారన్నమాట. సో ఏవైతే మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేసేదాన్ని ఆటోమేట్ చేయడం అంటే దానంతటా మాన్యువల్ టెస్టర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆటోమేటిక్గా దానంతటా అదే టెస్ట్ కేసెస్ రన్ అయ్యేటట్టు చేసేదాన్ని టెస్ట్ ఆటోమేషన్ అంటారనమాట. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి? టెస్ట్ ఆటోమేషన్ వల్ల దీనివల్ల టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మాన్యువల్ టెస్ట్ ఏమనేవాడు మామూలుగా మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేయడానికి టైం పడుతుంది. సో దానికి కొంత టైం పడుతుంది. కాకపోతే ఈ టెస్ట్ ఆటోమేషన్ వల్ల మనకి అది కొంచెం ఎఫిషియెంట్గా ఫాస్ట్గా అవుతుంది అనమాట. సో అంటే ప్రతిసారి పద్దాకలా చెక్ చేసిందే మళ్ళీ చెక్ చేయాల్సిన అవసరం లేదనమాట. మెషినే ఆటోమేటిక్గా ఈ టెస్ట్ ఆటోమేషన్లో మనకి ఎగ్జిక్యూట్ అనేది చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ ద్వారా చేయబడే సింపుల్ ఎర్రర్స్ అనేవి మనం కూడా ప్రివెంట్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఇది మెషిన్ ద్వారా రన్ అవుతుంది కాబట్టి టెస్ట్ ఆటోమేషన్ అనేది చాలా యాక్యురేట్గా ఉంటుంది అనమాట. సో అలా కూడా గ్రేటర్ కన్సిస్టెన్సీ కూడా ఉంటుంది అనమాట ఈ టెస్ట్ ఆటోమేషన్ వల్ల ఎగ్జిక్యూట్ చేయడం వల్ల. సో అది నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి టెస్ట్ ఆటోమేషన్ ద్వారా ఎగ్జిక్యూట్ అవుతుంది కదా, ఎగ్జిక్యూట్ అయ్యి మనకి రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి కదా, అది మనకి చాలా ఈజీగా అండర్స్టాండబుల్ వేలో కూడా ఉంటాయి అనమాట. అంటే గ్రాఫ్స్ కింద డిఫెక్ట్స్ ట్రాకింగ్ ఇవన్నీ మనకి ఈ ఆటోమేషన్ ద్వారా రిపోర్ట్ అవుతుంది అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక 50 టెస్ట్ కేసెస్ మనం ఆటోమేషన్ రన్ పెడితే అందులో 25 పాస్ అయినాయి, 25 ఫెయిల్ అయినాయి. అంటే 25 ఎందుకు ఫెయిల్ అయినాయి ఆ డీటెయిల్డ్ అనాలిసిస్ అంతా కూడా మనకి ఈ ఆటోమేషన్ రిపోర్ట్ ద్వారానే వచ్చేస్తుంది అనమాట. సో అది కూడా ఒక బెనిఫిట్ అనమాట టెస్ట్ ఆటోమేషన్ వల్ల. అలాగే మనకి ఈ టెస్ట్ ఆటోమేషన్ అనేది ఉండడం వల్ల టెస్టర్స్కి ఇంకా కొంచెం టైం దొరుకుతుంది అనమాట. వాళ్ళు ఇంకా కొత్త రిక్వైర్మెంట్స్ అనేవి కొత్తగా డిజైన్ చేసుకోవచ్చు, కొత్త టెస్ట్ కేసెస్ రాసుకోవచ్చు. సో వాళ్ళకి కొంచెం టైం అనేది దొరుకుతుంది అనమాట ఈ వర్క్ చేసుకోవడానికి. సో ఇది ఫ్రెండ్స్ టెస్ట్ ఆటోమేషన్ వల్ల బెనిఫిట్స్.